ఏ టైము ఏ డేట్ అని టైంతో సహా స్పెసిఫిక్గా రాసేయండి అమ్మ. వచ్చేసింది. మేమందరం చాలా చాలా సంతోషంగా ఉన్నాము. మా బాబుకు జాబ్ వచ్చేసరికి మా ఇంట్లో చిన్నపాటి పార్టీ చేసుకున్నాము. అందరం ఎంజాయ్ చేసాము. మా బాబు కూడా అందరితో ఫ్రెండ్లీగా ఉన్నాడు. కొలీగ్స్ కూడా చాలా అద్భుతమైన కొలీగ్స్ దొరికారు. మా బాబుతో చాలా చాలా మింగిల్ అయిపోయారు. ప్రతి ఒక్కరు మా బాబుకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మా బాబు కూడా ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా సక్సెస్ఫుల్గా చేస్తున్నాడు. అందరూ కూడా ఫ్రెండ్లీగా వాళ్ళ కొలీగ్స్ అంతా కూడా తనతో చాలా మింగిల్ అయిపోయి చాలా ఎంజాయ్ చేస్తూ జాబ్ చేస్తున్నాడు. ఫస్ట్ శాలరీ వచ్చేసింది. ఆ శాలరీతో పేరెంట్స్ అయిన మాకు గిఫ్ట్స్ తీసుకొచ్చాడు. కొంత వచ్చిన దాంట్లో ట్రస్టులకు సేవా కార్యక్రమాలకు వినియోగించాము అని రాసేయండి. ఓకేనా? ఓకే మ్యామ్. ఇది రాసేసి లాస్ట్కు ఇట్స్ డన్, ఇట్స్ డన్, ఇట్స్ డన్, ఎస్ ఎస్ ఎస్, ఇట్స్ డన్, ఇట్స్ డన్, ఇట్స్ డన్ అంటే అవును అవును అవును, ఇది జరిగిపోయింది, ఇది జరిగింది, ఇది జరిగింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. మీ బాబు పేరు తర్వాత మీరు మమ్మీగా చేస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ మై సెల్ఫ్, థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసేసి సైడ్కి యువర్స్ లవ్లీ అనేసి మీ బాబు పేరు రాస్తారా? యాజ్ ఏ మదర్గా 100% రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు రాస్తున్నారు కాబట్టి మీ పేరైనా రాసేయండి. ఓకేనా? సో ఇంకా మర్చిపోండి, రాసేసేయండి. క్రియేషన్ ఈ మంత్లో మీ క్రియేషన్ ఇది ఒక్కటి మాత్రమే కాబట్టి ఈ మంత్లో ఇది జరిగిపోయింది కాబట్టి ఇంకేం రాయకండి. ఓకేనా? ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వచ్చేసి కార్తిక గారు, మీరు రెడ్ పెన్ తీసుకోండి అమ్మ. రెడ్ పెన్ తీసుకోండి, బుక్ తీసేసుకొని మీరు ఈ మంత్లో ఏ టైం వరకు మీరు ప్రెగ్నెంట్గా కావాలి అని అనుకుంటున్నారో రాసేయండి. కార్తిక అనే నేను చాలా చాలా అద్భుతమైన టెస్ట్ చేసుకున్నాను. నాకు పాజిటివ్ వచ్చేసింది. ఇట్స్ ఎ మెరాకిల్. నేను ఊహించని విధంగా నేను ప్రెగ్నెంట్ అయిపోయాను. అది కూడా నేను ఈ మంత్లో అనగా జూలై మంత్లో 5th 6th లోపే నేను ప్రెగ్నెంట్ అనే విషయం నాకు తెలిసింది. అది కూడా స్పెసిఫిక్ టైం కూడా క్రియేట్ చేసుకోండి అమ్మ. ఈ టైం కల్లా నేను గుడ్ న్యూస్ విన్నాను. ఆ గుడ్ న్యూస్ నేను మా వారికి చెప్తుంటే మా వారు కూడా చాలా చాలా అంత హ్యాపీగా ఫీల్ అయ్యి నన్ను ఎత్తుకున్నారు. అంటే నా లోపల ఒక పాపో బాబో ఉన్న ఫీలింగ్తో మా వారు నన్ను ఎత్తుకొని చాలా చాలా ఇష్టంతో తిప్పారు. ఇద్దరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. సో ఫ్యూచర్ ప్లాన్ మాకు వచ్చే పాప బాబుకి ఏం తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ ఉండాలి, ఎలాంటి మెడికేర్ తీసుకోవాలి, ఎలాంటి హాస్పిటల్ ఎలాంటి డాక్టర్ని అప్రోచ్ అయ్యాము అంటే మమ్మల్ని చాలా అద్భుతంగా చూస్తున్న డాక్టర్స్ని, అద్భుతంగా మాకు కేరింగ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్న డాక్టర్ని కలిశాను. నేను చాలా హెల్దీ గ్రోత్ పాప బాబు నాకు ప్రెగ్నెన్సీలో వచ్చేసారు. వారు నాతో చాలా చాలా మాట్లాడుతున్న ఫీలింగ్ నాకు కలిగింది అనేసి రాయండి. క్రియేషన్ తప్పకుండా అయిపోయినట్టుగా రాయండి. ఓకేనా కార్తిక గారు? రాసేసి తర్వాత లాస్ట్కి ఇట్స్ డన్, ఎస్ ఎస్ ఎస్, ఇట్స్ డన్, ఇట్స్ డన్, ఇట్స్ డన్ అని రాసి థ్యాంక్ యూ మై సెల్ఫ్, థ్యాంక్ యూ మై ప్రెగ్నెన్సీ, థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసేయండి. సో ఇది జూలై మంత్లో మీ యొక్క క్రియేషన్ అన్నమాట. అంటే మీ గోల్, మీరు ఈ జూలై మంత్లో మీరు సాధించాలనుకుంటుంది ఇది కాబట్టి ఈ జూలై మంత్లో మీ విష్ అనేది కంపల్సరీ యూనివర్స్ తీసుకుంటే కంపల్సరీ మీ విష్ ఫుల్ఫిల్ అవుతుంది. అయిపోయింది కూడా. ఓకేనా? అలా రాసేయండి. ఓకే కార్తిక గారు, అర్థమైందా అండి? నెక్స్ట్ ఇంకెవరికండి? ఉమాదేవి గారు, ఏమన్నా మామూలుగా చెప్పనా, మీకేమన్నా కావాలా? నా పేరు విజయలక్ష్మి అండి. ఓహో, ఓకే ఓకే. మరి ఇక్కడ కార్తిక అని పడిందండి, అందుకే మీ పాపనా? ఓకే. అయితే నెక్స్ట్ వచ్చేది బాబు. నా బాబు అని రాసేసుకోండి. మీ ప్రెగ్నెన్సీలో వచ్చేది బాబు.
అందమైన ముద్దులొలికే బాబు నా పొట్టలోకి వచ్చేసాడు. అమ్మ అమ్మ అంటూ పిలుస్తున్నాడు. అమ్మ నువ్వు నీకోసమే నేను నీ కడుపులోకి వచ్చేసానమ్మా, ఇంకా నువ్వేం బాధపడకు, నేను నిన్ను చూసుకుంటానమ్మా, నువ్వు నాకు అన్ని విధాల ఆరోగ్యాన్ని ఇచ్చే ఫుడ్డును, ఆరోగ్యాన్ని ఇచ్చే మెడిసిన్స్ని, బలాన్ని ఇచ్చే మెడిసిన్స్ని వాడమ్మా, నేను బయటకు వచ్చాక నేను చాలా ప్రేమతో ఉంటానమ్మా అంటున్నట్టుగా విజువలైజ్ చేసుకుంటూ రాసేయండి. ఈ జూలై మంత్లో విజయలక్ష్మి గారు కంపల్సరిగా విష్ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది, మీరు ప్రెగ్నెన్సీ అయిపోయారు. ఓకేనా? సో రాసేయండి. అయిపోయినట్టుగా అది కూడా మీరు ఒక డేట్, ఈ జూలై మంత్లో ఏ డేట్ వరకు మీరు ఆ గుడ్ న్యూస్ విన్నారు అనేసి, నేను విన్నాను, నేను టెస్ట్ చేసుకుంటే నాకు పాజిటివ్ వచ్చేసింది అనేసి రాసేయండి. ఓకేనా? తప్పకుండా మీ క్రియేషన్ అనేది మేనిఫెస్ట్ అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఉమాదేవి గారికి, జమీలా గారికి, మీరు ఈ మంత్లో ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో దాన్ని థ్యాంక్ యూ కూడా అని రాసేసి జూలై మంత్. ఓకే అండి, థ్యాంక్ యూ. సో అలా రాసేసి మీరు కూడా బిజినెస్ అయితే బిజినెస్కి సంబంధించి రాయండి, లేదా మనీ అంటే ఎవరన్నా మీకు అప్పులు ఇచ్చారో, లేదా మీరు వాళ్ళకి ఇచ్చారా, లేకపోతే లోన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఈఎంఐఎస్ ఉండొచ్చు, లేదా బిజినెస్ గ్రోత్ కావచ్చు, ఏదైతే అనుకుంటున్నారో దానికి సంబంధించి రాయండి. రాసేసి ఏమని రాస్తారు, నేను ఈ జూలై మంత్లో నాకు రావాల్సిన స్ట్రక్ అమౌంట్ ఒక 20 లక్షలు ఉందనుకోండి, 20 లక్షలు నేను ఈ జూలై మంత్లో 8వ తారీఖు వరకు నా అకౌంట్లోకి వచ్చి చేరింది, నేను ఆ అమౌంట్ను కలిగి ఉన్నాను, నాకు ఆ అమౌంట్ రిలీజ్ అయ్యి నా అకౌంట్లోకి వచ్చింది, అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను, నా డబ్బు నాకు స్ట్రక్ అమౌంట్ మొత్తం నా దగ్గరికి వచ్చినందుకు ఆ ఇచ్చిన వారికి, ఆ డబ్బుకి, యూనివర్స్కి థ్యాంక్ యూ. అలాగే లోన్ అనుకోండి, లోన్ ఊహించని విధంగా నేను ఈ మంత్లో లోన్ అద్భుతంగా తీర్చేశాను, నాకే తెలియకుండా ఈ మంత్లో నేను అద్భుతంగా తీర్చేశాను లోన్ అనేది. అది ఎలా అనేది నాకు తెలియదు, అంతా యూనివర్సే చూసేసుకుంది. నేను ఏ రోజైతే రాసానో ఆ రోజే నా లోన్ అనేది తీరిపోయింది. అదే బిజినెస్ అయితే నేను చేస్తున్న ప్రతి బిజినెస్కి నలువైపుల నుంచి ప్రతిరోజు కస్టమర్స్ వస్తున్నారు, నాకు చాలా ఆర్డర్స్ వచ్చేసాయి, ప్రతిరోజు నేను బిజినెస్లో 10,000 సంపాదిస్తున్నాను, అవి నా అకౌంట్లోకి వచ్చి చేరాయి. ఇలా బిజినెస్కి అయితే సో ఇలా ప్రతిదీ కూడా అయిపోయినట్టుగా రాసుకోవాలండి. ఒకవేళ గోల్డ్ స్ట్రక్ అయింది అనుకోండి, నేను ఇంత అమౌంట్కి గోల్డ్ లోను తేవాలనుకున్నాను, అంటే నా దగ్గర ఇంతే అమౌంట్ ఉంది, బట్ నాకు ఆ గోల్డ్ అనేది బ్యాంక్ నుంచి తీసేసుకొని నా చేతిలోకి రావాలి అని అంటే ఏం చేయాలి, నేను ఇస్తున్న ఈ అమౌంట్కి బ్యాంక్ వాళ్ళు ఓకే అమ్మ ఇట్స్ ఓకే, మేము నీ గోల్డ్ అనేది నీకు ఇచ్చేస్తాంలే, మిగతా తర్వాత పంపించు అన్నంత మెరాకిల్తో నా గోల్డ్ నాకు ఇచ్చేశారు. నేను ఊహించని విధంగా ఆ గోల్డ్ నేను ఇంటికి తెచ్చేసుకున్నాను. నెక్స్ట్ 2 days తర్వాత నాకు మ్యారేజెస్ ఫంక్షన్స్ వచ్చేసాయి. ఆ గోల్డ్ను క్లెన్స్ చేసేసి వేసుకున్నాను. నేను ఆ గోల్డ్ వేసుకొని వెళ్ళినప్పుడు నాకున్న అద్భుతమైన ఫీలింగ్ ఇంకా చెప్పవర్ణనాతీతము. అంత లక్ష్మీదేవిలాగా నేను కనిపించాను, నాకు నేనే అందంగా కనిపించాను, నా గోల్డ్ నా దగ్గరికి వచ్చి నన్ను పులకరింప చేసినట్టుగా నాకు అనిపించింది, అంతగా నన్ను మైమర్పించేలా చేసింది అనేసి రాయండి. సో అలా అంటే మీరు ఈ జూలై మంత్లో ఏదైతే కావాలనుకుంటున్నారో అది మీరు పొందినట్టుగా రాసేయండి. అది కంపల్సరీ మళ్ళీ మీరు ఆగస్టులో చూసుకునేసరికి మీ విష్ అనేది కంపల్సరీ ఫుల్ఫిల్ అయి ఉంటుందని, బట్ హానెస్ట్గా నమ్మకంతో చేయాలి. నమ్మకుండా ఏదో రాసేసాము కదా అన్నట్టే కాకుండా నమ్మకంతో రాయండి. రాశాక ఒక క్రియేషన్ రాసాం, దాని పని చేసేసుకుంది, నెక్స్ట్ ఏం చేద్దాము అనేసి వాళ్ళతో వీళ్ళతో గాసిప్స్ చేయడము, లేదా ఏదో ఒకటి ఇచ్చాపాటి చేయడం లాంటివి చేయొద్దు. గాసిప్స్ అనేవి చేయకుండా ఉన్నప్పుడు మెరాకిల్స్ అనేది చాలా అద్భుతంగా వస్తాయి. సో మీరందరూ కూడా మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో అది కంపల్సరీ క్రియేషన్ అనేది రాయండి.
అంతేకాదు ఫ్రెండ్స్, గ్రాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వర్క్ అండి. అందుకే నేను 30 days ఫ్రీ గ్రాటిట్యూడ్ అన్నాను, కానీ ఎవ్వరు అటెండ్ కాదు. జస్ట్ ఒక 3-4 days వచ్చారు, ఫ్రీ అన్నా కూడా రాలేదు. సో నేను స్టాప్ చేశాను. గ్రాటిట్యూడ్ ఇవ్వడం అనేది ఎంత ఎక్కువ గ్రాటిట్యూడ్ చేస్తే అంత ఎక్కువగా మన దగ్గరికి మనకు కావాల్సింది యూనివర్స్ ఇస్తుందండి. అది కూడా మీరు గ్రాటిట్యూడ్ అనేది బుక్లో రాయాలి. మీకు మార్నింగ్ కావచ్చు, నైట్ కావచ్చు, ఎప్పుడు కుదిరితే అప్పుడు మీరు పొందిన ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్తూ రాసేయాలి. సో మేడం ఎలా రాయాలో మాకు అర్థం కావట్లేదు అని అంటే కనుక నేను ఇప్పుడు చెప్తాను, ఇంకో బుక్లో రాసేసుకుంటామంటే చెప్తాను. లేదు మేడం మాకు తెలుసు అంటే చెప్పాను. మీకు కావాలంటే నేను చెప్తాను. కావాలా గ్రాటిట్యూడ్ ఎలా రాయాలో అవే మీరు డైలీ రాసుకున్నా సరిపోతుంది. చెప్పండి మేడం మేము ఇవే రాసేసుకుంటాం డైలీ అన్న వాళ్ళకు చెప్తాను. ఓకే మేడం మాకు తెలుసు అంటే లీవ్ ఇట్. ఓకే అండి విజయలక్ష్మి గారు చెప్తానైతే. ఇంకా ఒక విజయలక్ష్మి గారికి ఒక్కరికైనా, రిమైనింగ్ వాళ్ళకి వద్దా? సో రాసేసుకోండి అమ్మ. వేరే బుక్ తీసుకోండి విజయలక్ష్మి గారు. ఏంటంటే చెప్పండి. ఇప్పుడు నేను బుక్ తీసుకురాలేదు మేడం, ఇప్పుడే చూసాను నేను. ఓకే, గ్రీన్ పెన్ తోనే రాయాలా మేడం? క్రియేషన్ అనేది గ్రీన్ పెన్తోనే. మీకు దేనికి సంబంధించి, మనీకి సంబంధించా, బిజినెస్కి సంబంధించిందా, జాబ్కి సంబంధించింది అయితే గ్రీన్ పెన్. లేదు భార్యాభర్తలకు సంబంధించింది కావచ్చు, పెళ్ళికి సంబంధించింది కావచ్చు, ఏదైతే అనుకుంటున్నారో అది రెడ్ పెన్. మనీకి మేడం ఇప్పుడు బ్లూ పెన్ తో రాసుకొని ఈవినింగ్ నైట్ రాసుకోవచ్చా గ్రీన్ పెన్ తో? షూర్గా రాసుకోవచ్చు. సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, క్రియేషన్ అయిపోయింది స్వప్న గారు. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే గ్రాటిట్యూడ్ అండి. గ్రాటిట్యూడ్ ప్రతిరోజు ఇవే రాసుకోండి, నో ప్రాబ్లం. ఇందులో అన్నీ వచ్చేస్తాయి. సో 1 పాయింట్స్ చెప్తూ ఉంటాను, రాసేసుకోండి. ఓకేనా? ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి థ్యాంక్ యూ గాడ్, నేను నా కుటుంబము ఈరోజు జీవించి ఉన్నాము. థ్యాంక్ యూ గాడ్, నేను నా కుటుంబము ఈరోజు జీవించి ఉన్నాము. ఓకే, థ్యాంక్ యూ గాడ్, నేను నా కుటుంబం ఈరోజు జీవించి ఉన్నాము. సెకండ్ పాయింట్, థ్యాంక్ యూ గాడ్, నేను నా కుటుంబము పంచభూతాలతో మమేకం అయిపోయాము. థ్యాంక్ యూ గాడ్, నేను నా కుటుంబం పంచభూతాలతో మమేకం అయిపోయాము. నేను నా కుటుంబము పంచభూతాలతో మమేకమైపోయాము. థర్డ్ పాయింట్, మూడోదండి. నేను నా కుటుంబము, థ్యాంక్ యూ గాడ్, నేను నా కుటుంబము పట్టిందల్లా బంగారం అవుతుంది. థ్యాంక్ యూ గాడ్, నేను నా కుటుంబం పట్టిందల్లా బంగారం అవుతుంది. థ్యాంక్ యూ గాడ్, నేను నా కుటుంబం పట్టిందల్లా బంగారం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ గాడ్, నేను నా కుటుంబం పట్టిందల్లా బంగారం అవుతుంది. నెక్స్ట్ పాయింట్, థ్యాంక్ యూ గాడ్, నాకు నా కుటుంబానికి ప్రతిరోజు, థ్యాంక్ యూ గాడ్, నాకు నా కుటుంబానికి ప్రతిరోజు మా జీవితాల్లో అన్నీ మంచి జరుగుతున్నాయి. థ్యాంక్ యూ గాడ్, నాకు నా కుటుంబానికి మా జీవితాల్లో ప్రతిరోజు అన్నీ మంచి జరుగుతున్నాయి. థ్యాంక్ యూ గాడ్, నాకు నా కుటుంబానికి ప్రతిరోజు మా జీవితాల్లో అన్నీ మంచి జరుగుతున్నాయి. నెక్స్ట్, థ్యాంక్ యూ గాడ్, నేను నా కుటుంబం అన్ని ఏరియాల్లో సక్సెస్ఫుల్గా ఉన్నాము. థ్యాంక్ యూ గాడ్, నేను నా కుటుంబం అన్ని ఏరియాస్లో సక్సెస్ఫుల్గా ఉన్నాము.
థ్యాంక్ యూ గాడ్ నేను నా కుటుంబం అన్ని ఏరియాల్లో సక్సెస్ఫుల్గా ఉన్నాము. నెక్స్ట్ పాయింట్, థ్యాంక్ యూ గాడ్ నేను నా కుటుంబం ప్రతిరోజు చాలా చాలా సంతోషంగా ఉంటున్నాము. థ్యాంక్ యూ గాడ్ నేను నా కుటుంబం ప్రతిరోజు చాలా చాలా సంతోషంగా ఉంటున్నాము. నెక్స్ట్ పాయింట్, థ్యాంక్ యూ గాడ్ నేను నా కుటుంబము ప్రతిరోజు ప్రతి నిమిషం యవ్వనంగా నిరంతర సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉంటున్నాము. థ్యాంక్ యూ గాడ్ నేను నా కుటుంబము ప్రతిరోజు ప్రతి నిమిషము యవ్వనంగా నిరంతర సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉంటున్నాము. మేడం ప్రతి నిమిషం నేను నా కుటుంబము ప్రతిరోజు ప్రతి నిమిషము యవ్వనంగా నిరంతర సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉంటున్నాము. నెక్స్ట్ థ్యాంక్ యూ గాడ్ నాకు నా కుటుంబానికి ప్రతిరోజు భోగభాగ్యాలు సిరి సంపదలు మా వైపుకు ఆకర్షించబడుతున్నాయి. థ్యాంక్ యూ గాడ్ నాకు నా కుటుంబానికి ప్రతిరోజు భోగభాగ్యాలు సిరి సంపదలు మా వైపుకి ఆకర్షించబడుతున్నాయి. నెక్స్ట్ థ్యాంక్ యూ గాడ్ నాకు నా కుటుంబానికి ప్రతిరోజు మా దగ్గరికి వస్తున్న డబ్బుకి, మేము ఖర్చు పెడుతున్న డబ్బుకి, బయటికి పంపిస్తున్న డబ్బు తిరిగి 1000 రెట్లుగా మా దగ్గరికి వస్తుంది. థ్యాంక్ యూ గాడ్ నేను నా కుటుంబము ప్రతిరోజు మా దగ్గరికి వస్తున్న డబ్బుకి, మేము ఖర్చు పెడుతున్న డబ్బు, బయటికి పంపిస్తున్న డబ్బు తిరిగి 1000 రెట్లుగా మా దగ్గరికి వస్తుంది. మేడం ప్రతిరోజు మా దగ్గరికి వస్తున్న డబ్బుకి, బయటికి పంపిస్తున్న డబ్బు, మేము ఖర్చు పెడుతున్న డబ్బు తిరిగి 1000 రెట్లుగా మా దగ్గరికి వస్తుంది. నెక్స్ట్ పాయింట్, థ్యాంక్ యూ గాడ్ మేడం 1000 రెట్లుగా తిరిగి మా దగ్గరకు వస్తుంది. ఎస్ చెప్పనా? ఓకే మేడం చెప్పండి. నెక్స్ట్ పాయింట్, థ్యాంక్ యూ గాడ్ నాకు నా కుటుంబానికి ప్రతిరోజు సహకరిస్తున్న వస్తువులను, వ్యక్తులను కలిగి ఉన్నాము. థ్యాంక్ యూ గాడ్ నాకు నా కుటుంబానికి ప్రతిరోజు సహకరిస్తున్న వస్తువులను, వ్యక్తులను కలిగి ఉన్నాము.
కలిగి ఉన్నాము. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, థ్యాంక్ యూ గాడ్. ప్రతిరోజు మాకు వస్తున్న అద్భుతాలకి, మిరాకిల్స్కి శతకోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ గాడ్. మాకు ప్రతిరోజు వస్తున్న అద్భుతాలకి, మిరాకిల్స్కి శతకోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ గాడ్. నెక్స్ట్ పాయింట్, థ్యాంక్ యూ గాడ్. నేను నా ఫ్యామిలీ, నేను నా కుటుంబం అన్న నా ఫ్యామిలీ అన్న ఒకటే. నేను నా ఫ్యామిలీ ప్రతిరోజు అనంతమైన డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, విజయాన్ని, అదృష్టాన్ని, అందాన్ని, ఆకర్షణను నిండుగా మా వైపు వస్తున్నందుకు. మేడం మేము ఇక్కడే ఉండిపోయాం, మీరు ముందుకెళ్ళి. డబ్బు, సంపద, అనంతమైన డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, చెప్పండి. సౌభాగ్యం, విజయం, అదృష్టం, అందం, ఆకర్షణ నిండుగా మా వైపుకు ప్రతిరోజు ప్రవహింపచేస్తున్నారు. ఇంకా రెండే ఉన్నాయి లాస్ట్. థ్యాంక్ యూ గాడ్. నేను గొప్ప తల్లిదండ్రులను కలిగి ఉన్నాను. థ్యాంక్ యూ గాడ్. నేను గొప్ప తల్లిదండ్రులను కలిగి ఉన్నాను. రాసారా? థ్యాంక్ యూ గాడ్. నెక్స్ట్, థ్యాంక్ యూ గాడ్. నన్ను అమితంగా ప్రేమిస్తున్న నా డబ్బు, నా భర్త, పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ కలిగి ఉన్నాను. థ్యాంక్ యూ గాడ్. నన్ను అమితంగా ప్రేమిస్తున్న నా డబ్బుని, భర్త, పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ని కలిగి ఉన్నాను. ఓకేనా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పవర్ఫుల్, థ్యాంక్ యూ గాడ్. ప్రతిరోజు నా బ్యాంక్ అకౌంట్ దినదినాభివృద్ధి చెందుతూ ఉంది, నది ప్రవాహంలాగా. థ్యాంక్ యూ గాడ్. నా బ్యాంక్ అకౌంట్ దినదినాభివృద్ధి చెందుతూ నది ప్రవాహంలా ఫ్లో అవుతుంది. థ్యాంక్ యూ గాడ్. నా బ్యాంక్ అకౌంట్ ప్రతిరోజు దినదినాభివృద్ధి చెందుతూ నది ప్రవాహంలా ఫ్లో అవుతుంది. సో ఇవి రాసేసుకోండి. రోజు ఈ గ్రాటిట్యూడ్ రాయండి.
అన్నీ వచ్చేస్తాయండి. ఇంకా అందులో అన్నీ వస్తాయి, అందరూ వచ్చేస్తారు. ఓకే, అంటే రాసుకున్నా? మేడం ప్రతిరోజు ఇవన్నీ రాయాలా మేడం, ఈ 15 సెంటెన్స్ మొత్తం? గ్రాటిట్యూడ్ అని ఇవన్నీ నైట్ కానీ మార్నింగ్ కానీ రాసేసుకోండి. డైలీ థ్యాంక్ యూ ఒక బుక్ పెట్టేసుకొని డైలీ ఇవే రాసేయండి, మెరాకిల్స్ చూస్తారు. డైలీ మొత్తం 15 సెంటెన్స్ మొత్తం రాయాలా? ఇంకా మీకు తక్కువనే చెప్ప 21 కానీ తక్కువనే చెప్ప. ఓకే. సో డైలీ రాయండి. డైలీ మీకు మార్నింగ్ అయితే మార్నింగ్, లేదా ఈవినింగ్ అయితే ఈవినింగ్, కానీ ఫ్రెష్ మూడ్లో రాయండి. ఎనీ టైం, ఎవరి ఇంట్లో లేనప్పుడు, డిస్టర్బెన్స్ లేనప్పుడు రాసేయండి. ఓకే, ఓకే మేడం. ఇలా గ్రాటిట్యూడ్ అనేది రాస్తూ ఉంటే లైఫ్లో చాలా రిసీవ్ చేసుకుంటారు, యూనివర్స్ ఇస్తూ ఉంటుంది. ఓకేనా? ఓకే అండి. సో ఇది క్రియేషన్ ఏదైతే ఉందో చెప్పాను కదా, ఆ క్రియేషన్ అనేది రాసేయండి. సో స్వప్న గారు మీకు మనీకి సంబంధించి అన్నారు, ఇంతకుముందు చెప్పాను. స్ట్రక్ అమౌంట్ కావచ్చు, లేకపోతే ఇవ్వాల్సిన వాళ్ళే కావచ్చు, తీసుకోవాల్సినవి కావచ్చు, జాబ్ పర్పస్ కావచ్చు, ఏదైనా కూడా జూలై మంత్ అంటే ఈరోజు రాసేసుకోండి. జూలై 1 ఈవినింగ్ రాయండి. జూలై 1 థ్యాంక్ యూ కోడ్ అని రాసి క్రియేషన్, జూలై మంత్ క్రియేషన్ అని రాసేయండి. నేను ఈ జూలై మంత్లో నేను అనుకున్న ఎంత, ఒక 10 lakhs అనుకున్నారనుకోండి, నేను 10 లక్షలు పొందాను. ఏ రోజు పొందారు? 5వ తారీఖు, 6వ తారీఖు, ఏ తారీఖున పొందారు, ఏ టైంకి పొందారు అనేసి రాసేయండి. రాసేసి అవి నా దగ్గరకు వచ్చేసాయి, నేను ఆ డబ్బు నా బ్యాంక్ అకౌంట్లో చూశాను, అందులో కొంత సేవా కార్యక్రమాలకు ఇచ్చాను, మిగతాది నాకు కావాల్సిన అవసరాలకి వినియోగించాను అనేసి రాసేయండి. మీకు ఏదైనా బిజినెస్ అనుకోండి, నేను చేస్తున్న నా బిజినెస్కి నలువైపుల నుంచి ప్రతిరోజు కస్టమర్స్ వస్తున్నారు. నా దగ్గర ఉన్న స్టాక్ మొత్తము డైలీ మొత్తం స్టాక్ క్లియర్ అయిపోతుంది. నేను ఇంకా చాలా నా గోదాంని కూడా నింపేశాను. అంత అద్భుతంగా కస్టమర్స్ నా దగ్గరికి వస్తున్నారు. నేను ప్రతిరోజు, ఒకవేళ షాప్ అయితేనేమో నేను ప్రతిరోజు ఒక 1 lakh నేను బిజినెస్లో సంపాదించాను. అలా అయిపోయినట్టుగా, జరిగిపోయినట్టుగా రాసేయండి. ఇంకా ఆ బుక్ని తీసి చూడకండి. మళ్ళీ నెక్స్ట్ మనం ఆగస్టులో క్రియేషన్ రాస్తాం కదా, అప్పుడు మీరు జూలై మంత్ క్రియేషన్ ఎంతవరకు సక్సెస్ అయిందో మీకే తెలుస్తుంది. ఓకేనా? అర్థమైందా స్వప్న గారు? మేడం జూలై నేను ప్రతిరోజు 1 lakh రూపీస్ బిజినెస్ అయితే, నేను షాప్స్కి ఏమన్నా ఉంటే నేను ప్రతిరోజు నా బిజినెస్లో 1,00,000 రూపాయలు సంపాదించాను. అవి ప్రతిరోజు నా బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేసాయి. అలా రాసేసుకోండి. క్రియేషన్ మీకు ఏది కావాలంటే, జాబ్ పర్పస్ అయితే జాబ్ గురించి, లేదా మీ గురించి, మీ బిజినెస్ గురించి అయితే అది, అప్పుల గురించి అయితే అది, లోన్ గురించి అయితే ఇలా రాసేసుకోండి. ఓకేనా? అప్పులు లోన్ గురించి ఎలా రాయాలి మేడం? అప్పులు లోన్ గురించి ఇంతకుముందు ఎవరు అడిగారు, చెప్పాను. అయినా ఇది అప్లోడ్ అవుతుందండి, ఇది అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అప్లోడ్ చేస్తాను, దాన్ని బట్టి రాసేసుకోండి. ఈరోజే రాయాలి, ఎందుకంటే 1 కాబట్టి, జూలై 1 డే కాబట్టి ఈరోజే రాయాలి క్రియేషన్ అనేది. ఓకే? అంటే గ్రీన్ పెన్ తోనే రాయాలా మేడం? మీరు మనీ అన్నారుగా, గ్రీన్ పెన్. రిలేషన్ అయితే రెడ్ పెన్, గ్రీన్ పెన్. ఓకే, రాసేయండి. అంటే ఇప్పుడు మీరు గ్రాటిట్యూడ్ అన్నారు చూడండి మేడం, అది కూడా గ్రీన్ పెన్? అది బ్లూ పెన్తో రాసేసుకోవచ్చు. వేరే బుక్ పెట్టండి, ఇందులో రాయకండి. బ్లూ పెన్తో రాసేయండి. బ్లూ పెన్. ఇప్పుడు చెప్పింది గ్రీన్ పెన్. ఇప్పుడు అంతా మనీకి సంబంధించి కాబట్టి గ్రీన్ పెన్. అదే రిలేషన్షిప్స్కి సంబంధించి, ప్రెగ్నెన్సీకి సంబంధించి, మ్యారేజ్కి సంబంధించి అయితే రెడ్ పెన్. ఇక బుక్ని తీయొద్దా మేడం? మళ్ళీ నెక్స్ట్ మంత్ క్రియేషన్కి వరకు ఓపెన్ చేసి చూడొద్దు ఇంకా. ఓకే, ఒక 1 month వరకు తీయొద్దు. అయిపోయినట్టుగా అది రాస్తున్నంతసేపు దాన్ని ఊహించుకుంటూ రాసేయండి, అయిపోయింది, నాకు వచ్చేసింది అని. ఓకే?
ఓకే మ్యామ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఇద్దరికి, లవ్ యూ. బాయ్ మ్యామ్. ఓకే అండి.